శ్రీనివాస్, అలాగే ఎల్పుల రాకేష్ వర్మ అండ్ గణేష్, వీళ్ళు ముగ్గురు కలిసి డైరెక్టర్గా ఒక సమతామూర్తి చిట్ ఫండ్ అని ఏర్పడించడం జరిగింది. తర్వాత వీళ్ళు అమాయకులని ఇది చిట్ ఫండ్, రిజిస్టర్డ్ చిట్ ఫండ్ అని చెప్పి దాదాపు ఒక 6 months నుంచి అందరితో 5 lakhs, 10 lakhs, 25 lakhs, 50 lakhs అండ్ అప్ టు 1 crore తీసుకోవడం జరిగింది. దీన్ని మంత్లీగా వాళ్ళకి ఇంతవరకు అమౌంట్ మీ బ్యాంక్లో వస్తుందని చెప్పేసి అకౌంట్లో కలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాదాపు ఇంతవరకు 120 విక్టిమ్స్ వరకు మనకి దొరికారు. దాంట్లో 20 to 30 people వరకు మనం ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంతవరకు మనకు 5 crores వరకు ఉంది అని తెలిసింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తే అది ఇంకా పెరగవచ్చు అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్. దీంట్లో భాగంగా ఎల్పుల శ్రీనివాస్ అండ్ ఎల్పుల రాకేష్ వర్మ వీళ్ళిద్దరిని కూడా నిన్న అరెస్ట్ చేశాము అండ్ రిమాండ్ కూడా చేశాము. వాళ్ళ తరపు నుంచి శాంసంగ్ సెల్ ఫోన్స్, 1 iPhone మనం సీజ్ చేశాము. అండ్ దీంట్లో ఇంకా గణేష్ అనే అతను ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళతో పాటు 2 ఎంప్లాయీస్ ఈ ఫేక్ బిజినెస్ ఆఫీస్ పెట్టి అక్కడున్న 2 ఎంప్లాయీస్ని కూడా ఉన్నారు. వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ చిట్ ఫండ్స్ అనే కంపెనీ డే బై డే పెరుగుతున్నాయి అండ్ అమాయకులని డబ్బులు ఆశలు చూపెట్టి వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని లెవరేజ్గా తీసుకొని మా 5 lakhs ఇస్తే మీకు 1 yearలో 10 lakhs చేస్తాము, 10 lakhs ఇస్తే 20 చేస్తాము, ఇలాంటి ఆశలు మోసం చేసి వాళ్ళు హార్డ్ అండ్ మనీ, వాళ్ళ శాలరీ అమౌంట్ ఉండొచ్చు, లేకపోతే ఏదో అమ్మేసి ఇచ్చి ఉంటారు, వాళ్ళ అలాంటి హార్డ్ అండ్ మనీని తీసుకొని వాళ్ళందరూ పరారైతున్నారు. దాదాపు ఇలాంటి కేసెస్లో మన దగ్గర ఇంకా 6 to 7 కేసెస్లు ఉన్నాయి. వీళ్ళందరి మీద కూడా ఇమీడియట్ యాక్షన్స్ చేస్తాం అండ్ దానికి హూఎవర్ రెస్పాన్సిబుల్ అక్యూజ్డ్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. దీని గురించి సో ఇంతకు ముందు జరిగినవి మనకు తెలియదు. ఇది ఫస్ట్ మనకు కంప్లైంట్ వచ్చింది. సో కంప్లైంట్ వచ్చినాక అది ఈ ఇయర్లోనే వచ్చింది, మనకు జనవరిలో వచ్చింది. సో వీళ్ళు స్టార్ట్ చేసింది 6 months బ్యాక్, 6 నెలల ముందు స్టార్ట్ చేశారు. వీళ్ళకి 3 బ్రాంచెస్ ఉన్నాయి, మాదాపూర్, ఎల్బీ నగర్, కూకట్పల్లి. ఇక్కడ ఫేక్ ఇలాంటి బ్రాంచెస్ ఓపెన్ చేసి వీళ్ళు టార్గెట్ చేసేది ఎవరినంటే ఆన్లైన్లో టార్గెట్ చేస్తారు. అలాగే వాళ్ళు పరిచయలిస్తూ ఎవరు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తారు. వీళ్ళు డబ్బులు ఎట్లా అంటే 5 lakhs, 10 lakhs ఇట్లా తీసుకొని మంత్లీ మీకు ఇట్లా ఇచ్చుకొని వస్తాం, 50,000 to 1 lakh ఇచ్చుకొని వస్తాం, మీకు 1 yearలో 2 yearలో రెగ్యులర్ చిట్ స్కీమ్ ఎట్లా జరుగుతుందో దే కెన్ టేక్ దేర్ మనీ అని చెప్పే వాళ్ళందరినీ కలెక్ట్ చేసుకొని సో 1 or 2 months ఇచ్చేసి మళ్ళీ మిగతా వాళ్ళని అట్రాక్ట్ చేసి సో ఆఫ్టర్ 6 months పరారైపోయాయి. సమతామూర్తి అని పేర్లు వాడి అంతా వాళ్ళు లోగోస్ అంతే వాడారు. సిన్స్ ఇట్ ఈస్ ఏ ఫేక్, అవి కూడా వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేదు, ఫేక్గా వాడుతున్నారు. అంటే కొంచెం లీడ్ ఉంది, ఇప్పుడే మనం బయట పెడితే ఆ లీడ్ వెళ్ళిపోవచ్చు అని ఆ లీడ్ చెప్పట్లేదు. బట్ వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్, ఇమీడియట్గా దాని మీద కూడా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే దీంట్లో ఇంకా డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని ఎకనామిక్ అఫెన్స్ వింగ్కి కూడా ఇది ఇమీడియట్గా మనము ఎఫ్ఐఆర్ చేశాము. బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయాలని అక్కడికి వెళ్ళి ఉంటారు. అండ్ ప్రతి ఒక్కటి కమిషనరేట్లో అండర్ ది గైడెన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిపి సార్ అవుతుంది. 13th January నిన్న పట్టుకొని రిమాండ్ కూడా చేశారు. ఎస్, మన మాదాపూర్ జోన్లు ఉన్నాయి. సో అది డీటెయిల్స్ కూడా ఇస్తాము మీకు. సో అలాంటి ఫేక్ స్కామ్స్ ఏం రన్నింగ్ ఉన్నాయి, అలాంటిది మీద వీఆర్ గోయింగ్ వెరీ స్ట్రిక్ట్. ఎందుకంటే ఇంతవరకు 420 సెక్షన్స్ పెట్టి ఓన్లీ అరెస్ట్ 41A ఇస్తున్నాము. ఇప్పుడు డిపాజిటర్ యాక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పరంగా, ఎందుకంటే చిట్ స్కాము రిజిస్టర్డ్ ఉండాలి, లేకపోతే సో ఇక్కడ చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. వీ హ్యావ్ టు రిమాండ్ దెమ్.
కాబట్టి ఇద్దరిని కూడా రిమాండ్ చేసి ఇన్స్పెక్టర్ మాదాపూర్ మల్లేష్ అండ్ టీమ్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ మన ఏసీపీ అలాగే అడిషనల్ డీసీపీ గారు అండ్ అండర్ ది ఓవరాల్ గైడెన్స్ ఆఫ్ సిపి హైదరాబాద్ సార్ మనం అదంతా చేసాం. సో కైండ్లీ ఆల్ పబ్లిక్ షుడ్ బి అవేర్ ఆఫ్ సచ్ ఫేక్ స్కామ్స్. ఎక్కడైనా ఆల్రెడీ ఇది రన్నింగ్లో ఉంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చేసి వాళ్ళ మీద ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే జాయిన్ కాక ముందు మీకు ఏదైనా డౌట్ వస్తే ఇఫ్ దే ఆర్ నాట్ రిజిస్టర్డ్ అది కూడా ఇమీడియట్గా వచ్చేసి పోలీస్ స్టేషన్లో దర్యాపిస్తే మనం ఒకసారి చెక్ చేసి వాళ్ళు ఫ్రాడ్సా కాదా ఏదైనా ఉంటే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి చర్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది. సో ఫ్రమ్ police side we request all citizens to be wary of such scams. Thank you.